ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఆలోచనల్లో మార్పులతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని శరణి వివరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. విద్యా సంస్థలను స్థాపించి అధునాతన విద్యా వ్యవస్థను నారాయణ పరిచయం చేశారన్నారు. చంద్రబాబు నారాయణ విద్యా సంస్థలో సిస్టమేటిక్ ఎడ్యుకేషన్ ఉందని, ప్రభుత్వంలోనూ ఈ సిస్టమ్ను అమలు చేస్తామన్నారు శరణి. మంచి పుస్తకం రాసి ఆ అద్భుతాలను అందరికీ పంచడం గొప్ప విషయమన్నారు చిరంజీవి. అందులోనూ అంశాలను అందరూ ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలను చేరుకోవాలన్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశంలో ఉండే యువతకుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. నేను అందుకని ఇప్పుడు ఒక పుస్తకం కూడా నేను ఒక ప్రోగ్రాం తీసుకున్నాను. ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇప్పుడు నారాయణ గారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినా, ఇంకొకరు ఇండస్ట్రీ పెట్టినా, ఇంకొకరు ఇంకో పని చేసినా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తున్నారు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం P4 తీసుకొచ్చాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఎవరైతే టాప్లో ఉండే 10%, బాటంలో ఉండే 20%కి అండగా నిలబడాలి. డబ్బులు ఇవ్వడం కాదు. చాలామంది చారిటీ చేస్తున్నారు. చిరంజీవి గారు చేస్తున్నారు, నేను చేస్తున్నా, నారాయణ గారు చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. కానీ మనుషుల్ని క్యాపిటల్గా భావించి మనం కానీ హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలిగితే అచంచలమైన విశ్వాసంతో ముందుకు వస్తారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే శరణ్ గారు కూడా చేసే ఈ ప్రజాసేవ, నేను ఇది సర్వీస్కి అని చెప్తున్నా, ప్రజల్ని మోటివేట్ చేయడం, విద్యార్థుల్ని మోటివేట్ చేయడం కూడా ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్ అసెట్స్ని తయారు చేస్తున్నారు. ఒక మైండ్ షిఫ్ట్, ఒక సింపుల్ మైండ్ షిఫ్ట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఒక యంగ్ గర్ల్ తన ఎక్స్పీరియన్స్ నుంచి ఈ రోజున ఒక పుస్తకం రాసి దానిలో ఉండే ఆ క్రీమ్ని, దానిలో ఉండే ఆ అద్భుతాన్ని మీకు అందరికీ పంచి ఇవ్వాలని, మీరు కూడా అలాంటి మైండ్ సెట్ తోటి ఉంటూ అలాంటి మైండ్ షిఫ్ట్ చేసుకుంటే పైకి వస్తారు అంటూ చాలా చక్కటి పుస్తకం రాసింది. ప్రతి ఒక్కరికి ఎంతో ప్రయోజనకారి ఈ పుస్తకం. దీని ఆంతర్యాన్ని మీరు గ్రహించి దీన్ని అందరూ పాటించాలని కోరుకుంటూ, అండ్ ఈ రోజున మీరు పర్మిషన్ ఇస్తే ఒక విషయం, పెహల్గామ్లో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన, రాక్షసుల ముష్కరుల వాళ్ళ అకృత్యం, బలైపోయారు ఎంతోమంది, 28-29 మంది. ఈ సందర్భంలో మన రాష్ట్రం నుంచి ఒక 2 యువకులు వాళ్ళకి బలైపోయారు. అండ్ ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక యంగ్